బకబంధక న్యాయం అంటే ఏమిటి? బకము అంటే కొంగ, ఉమ్, బంధనము అంటే దాన్ని బంధించాలన్న ప్రయత్నం. ఇద్దరు మిత్రులు నది ఒడ్డున నిలబడి ఉన్నటువంటి ఒక బకాన్ని బంధించాలనుకున్నారు. ఏం చెయ్యాలని ఆలోచనలో పడ్డారు. మొదటివాడు అన్నాడు, అది కళ్ళు మూసుకున్నప్పుడు దాని నెత్తి మీద ఒక వెన్నముద్దను పెడదాం. ఆ వెన్నముద్ద కరిగి కిందికి జారుతున్న క్రమంలో అది పరిసరాలను మర్చిపోతుంది. అప్పుడు వెళ్ళి దాని మెడను పట్టుకుందాం అంటే, రెండో వాడు అన్నాడు, ఎలాగూ మనం మెడను పట్టుకొని దాన్ని బంధిద్దాం అనుకున్నప్పుడు వెన్నముద్ద ఎందుకు, మొదటే మెడను పట్టుకొని బంధించవచ్చు కదా అని తరుణోపాయం చెప్పాడు. ఈ బకబంధక న్యాయం గురించి ఎందుకు ప్రస్తావిస్తారంటే, సులభంగా అయిపోయే కార్యక్రమాలను కూడా విపరీతమైన ఆలోచన ధోరణితో ఉమ్, అతి క్లిష్టంగా మార్చుకొని అనంతరం అవస్థపడే వారిని చూసి బకబంధక న్యాయాన్ని ప్రస్తావించటం జరుగుతుంది. ఉమ్, ఇలా ప్రవర్తించేవారెవరు అంటే సందేహం లేకుండా మనమే. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బతజన క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహచ్చై నిశ్శేషాత్మానమేనం గురుపవన పురాధీశమేవాశ్రయామః అంటాడు నారాయణీయంలో. ఆ సాక్షాత్తు పరబ్రహ్మమే గురువాయూపురంలో బాలకృష్ణుడిగా ప్రతివారిని కటాక్షిస్తూ ఉంటే, ఎంతో తపస్సు చేసినా లభించనటువంటి ఆనందము మోక్షము ఆయనను ఆరాధించటం వల్ల దొరుకుతూ ఉంటే, సులభంగా పరబ్రహ్మమే నిన్ను కటాక్షించటాని కోసం నీ కనుల ముందుకు వస్తే దాన్ని విస్మరించి ఐహిక భోగాలలో పడి ఆయనకు నమస్కరించాలన్న ఆలోచన కూడా నువ్వు చేయటం లేదే. ఇది ఎంత శోచనీయము. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే. అతి దుర్లభమైనటువంటి ఆ పరమాత్మ సులభంగా నీ చేతికి చిక్కుతూ ఉంటే ఎందుకు ప్రజలంతా ఆయనను విస్మరిస్తున్నారు? బతజన క్షుద్రతైవ స్ఫుటేయం. ఇది క్షుద్రత కాక మరేమవుతుంది? కానీ మనం ఏవం దుర్లభ్య వస్తున్యపి అంటూ దుర్లభమైన వస్తువు గురించి ప్రస్తావన చేసి, ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహచ్చై, స్థిరమైన బుద్ధితో విశ్వంలో ఉన్న పీడలన్నింటినీ నివారించడం కోసం మనమంతా ఆ గురువాయూరు పురాధీశుణ్ణి ఆశ్రయిద్దాం అని అద్భుతమైనటువంటి భక్తితో ఆ ఉన్ని కృష్ణుణ్ణి ఆరాధిస్తే అన్ని సమస్యలు పరిష్కరించి ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా నీ సొంతమవుతుందన్న సత్యాన్ని నారాయణీయంలోని మొదటి దశకంలోని 2వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు బకబంధక న్యాయంలో ఏ విధంగానైతే సులభంగా బంధించాల్సినటువంటి ఆ కొంగను అత్యంత క్లిష్టమైన పథంలో బంధించాలనుకున్నారో, అలానే ఆ పరమాత్మను విస్మరించి అనేకమైన ఇతర సాధనాల ద్వారా నీ మనస్సును బంధించాలనుకుంటే, ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతికితే పరాంచకాని వ్యతన స్వయంభూ తస్మాన్ పరాన్న పశ్యతి అంతరాత్మన్ అంటుంది ఉపనిషత్తు. ఎక్కడో భగవంతుడున్నాడని నువ్వు వెతుకుతున్నావు, కానీ నీలోనే తిష్ట వేసుకొని నిన్ను కాపాడటం కోసం అనుక్షణం వేచి చూస్తున్నాడన్న సత్యాన్ని నువ్వు గమనించటం లేదే అని ఉపనిషత్తును ఘోషించినటువంటి సత్యమే బకబంధక న్యాయంగా అభివర్ణిస్తూ నారాయణీయంలో మరొకసారి నారాయణ భట్టాత్రి ద్వారా మనకు తెలియజేయబడింది. కనుక అద్భుతమైన ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాన్ని అందుకోవటం కోసం ఆయనను అర్చిస్తూ మన మనస్సు అనే కొంగని బంధించి ఆయన పాదాల దగ్గర ఉంచే ప్రయత్నం చేయగలిగితే సులభంగా ఆ సుఖము శాంతి ముక్తి నీ సొంతం.